హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్. కౌతాళ మండలం తోబి విలేజ్ మా ఊర్లో ఎద్దుల పండగ ఈరోజు. బాగుందో లేదో వీడియో చూసి చెప్పండి గైస్. అంతేనా? అంతా ఊరు మొత్తం ఈరోజు ఇత్తనాలు వేయడానికి పోలేదు, ఎందుకంటే పండగ ఉంది కదా, ఎద్దుల పండగ, అందుకోసం పోలేదు. చాలా బాగుంది, జనాలు మొత్తం వచ్చేసినారు. ఎద్దులు ఖరీదింపుతారు అన్నట్టు. ఎద్దులు ఖరీదింపేదంటే ఇది సాంప్రదాయంగా ఫస్ట్ నుంచి వస్తుంది. అప్పటి నుంచి అది పెద్దల నుంచి వచ్చింది సాంప్రదాయం. ఎద్దుల పండుగ రోజు ఎద్దుల్ని 8 కానీ 9 కానీ 10 కానీ అట్లా ఇడుస్తారు. వాటిని ఆడ చింతవయ్య కొండ ఉంది, ఆ కొండ దగ్గర నుంచి ఇడుస్తారు. ఆడ పూజ చేసి అటు నుంచి వస్తే వీటికి వస్తే బజార్లకి ఇక్కడ యాపాకుతోటి మన అది కట్టింటారు. అది ఏది ముందు వస్తే ఎద్దు అది తెగినట్ల కర్రీ. ఆ కర్రీ తెంపితే అది ఊరికి మంచిది, పొలాలకి అని చెప్తుంటారు పెద్దలు అట్లా. అందుకోసమే బాగా గ్రాండ్గా చేస్తున్నారు. చాలా హైలైట్ ఉందన్న వీడియో చూడండి, సూపర్ ఉంటుంది. చాలా బాగుంది, బాగుంటే సూపర్. బావ్, ఇక్కడ ఎద్దులు చూసావా? జనాలు ఇప్పుడు చూద్దామా అప్పుడు చూద్దామా అన్నట్లు ఉంటుంది జనాలకి. చూడండి, జనాలు చూస్తే కూడా కొన్ని ఎద్దులు ఎట్లుంటావంటే గాబిర్లు వేస్తావు అన్నట్టు. జనాలు ఎక్కువ ఉండి కాసి ఏం చేస్తారో ఏమో అన్నట్లా అవి బెదురుతుంటాయి. కానీ అట్లా తప్పుడు చాలా కొద్దిగా దూరం ఉంటేనే చాలా మంచిది అనుకుంటా. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఇబ్బంది. ఒకళ్ళ ఎద్దు అది ఎందుకు అది ఏం చేయదు, పొడిది గిడిది. కానీ ఆ జనాల్లో అదేమవుతుందంటే నన్ను ఏమైనా చేస్తారేమనే దెబ్బకి అది ఏమవుతుందంటే అక్కడ ఇక్కడ పక్క సైడ్లో ఎగురుతుంది అనమాట. ఎగిరినప్పుడు మన జనాలకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది కలుగుతుంది. అందుకోసమే ఏం లేదు, చూసేవాళ్ళు లైన్గా సైడ్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఎద్దుకి తెలిసిపోతుంది అన్నట్టు మనం రూట్ ఇట్లే సీదా పోవాలని. ప్రతి ఒక్క ఎద్దు అట్లా సీదా వస్తుంది అన్నట్టు. లేకపోతే అది ఏమవుతుంది అంటే ఎద్దు కన్ఫ్యూజ్ అవుతుంది. జనాలకి ఏమో నన్ను కొడతారో ఎట్లా ఏమరా దేవుడు అని ఎద్దులు చాలా బాధపడుతుంటాయి. అవి కూడా మనలాగే మనుషుల్లాగే. కాకపోతే కొద్దిగా సైడ్కి ఉంటే బాగా అనిపిస్తుంది. ఇంకా గ్రాండ్గా చాలా మంది చూసేవాళ్ళు చూస్తారు. చాలా హైలైట్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టండి అన్న ప్లీజ్. ఓకేనా గాయస్? ఎద్దుల పండుగ అంటే అంత సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ పొలాల్లో ఇత్తనాలు వేసింటారు, చేనులో చాలా సంతోషంగా ఉంటుంది. వర్షం వస్తుంది కదా, ఆనందంగా ఉంటారు. కాకపోతే నెక్స్ట్ ఏమంటే మా ఊర్లోన ఇప్పుడు ఎద్దులు అయిపోతుంది. ఎద్దులు అయిపోయినాక మనుషులు ఊరికొస్తారు రేపు. చాలా బాగుంటుంది. తర్వాత మరి గుండ ఎత్తుతారు, బండి ఎగురుతారు. మన పల్లెటూరులోన చాలా బాగుంటుంది. చూసేదానికి ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా మంది ఇప్పుడు ఎత్తుతారా, గుండె అప్పుడు ఎత్తారా, ఎవరు ఎత్తారు అంటే బలం. అరే నాన్న బలంగా ఉన్నారా, నువ్వు బలంగా ఉన్నా. అప్పుడు పెద్దలు అట్లా పెట్టినారు. చాలా బాగుంది హైలైట్. ఇప్పుడు వాళ్ళే చాలా మనమే ఏం పని చేయడం లేదు, ఎత్తడం లేదు, చేయడం లేదు. అప్పుడు వాళ్ళు అదే మా నాయన అయితే 7 బండ్లు ఎగిరిండంట. ఎట్లా ఎగిరిండు మరి? అదే ఇప్పుడు మా చేత అయితే కాదు. మరి ఆ దేవుడు ఎంత బలం ఇచ్చినాడో మా నాయనకి తెలియదు. కానీ నిజంగా అంటే మా ఊళ్ళోనూ చెప్తారు, నేను కూడా చూడలేదు. కానీ చాలా బాగుంటుంది. బండి ఇట్లా ఈసెల కాడి నుంచి ఇట్లా ముందుకు ఎగురుతారు. లేకపోతే ఇట్లా గాలి కాడి నుంచి ఇట్లా పైకి గాలి మీదకి ఎగిరి అట్లా 7 బండ్లు కిందకి ఎగిరి పైకి ఎగిరి అట్లా ఎగురుతారంట. ఎద్దు ఇప్పుడే వచ్చింది చూడు గాయస్, బాగుందే. ఎద్దు ఇప్పుడే అది తెల్లది వచ్చింది, బాగుంది. అట్లా యాపాకుతోటి కట్టింటారు. వాటికి ఫస్ట్ ఏదో వస్తే అదే లెక్క. అందుకోసమే అది కర్రీ తెగినట్లు అది యాపాకు తీసుకుపోయి మన ఇంటికాడ కడితే ఆ ఎద్దు కర్రీ తెగింటుంది. కాబట్టి మన ఇంటికి అరిష్టాలు ఏం తిరగవు, బాగుంటుంది. పిల్ల పాపలతోనే పంటలు గింటలు అన్నీ చాలా బాగుంటాయి అని అది తెచ్చి కట్టుకుంటారు. అట్లా పెద్దలు పెట్టినారు మనకి ఆనవాయితీ. మన పిల్లలకు కానీ ఆరోగ్యంగా బాగుంటారని అది కర్రీ తగితే యాపాకు తెచ్చి ఇంటికి కడతారు. చాలా బాగుంటుంది. అది వైట్ తెల్లది వచ్చింది ఎద్దు. ఇవన్నీ అన్నీ ఒక్కసారి రాగలవు ఎద్దులు అయితే. కాకపోతే జనాల కోసము కొన్ని ఎట్లా చేస్తామంటే అక్కడ ఇక్కడ అగిలిపోతాయి అంతే. కానీ మనము అనుకుంటాము ఎట్లా అని. అట్లా ఏం అనుకోకూడదు. ఎవరితో వచ్చినా మనం సంతోషపడాలి. ఎందుకంటే అంతా మన ఊరు వాళ్ళు కదా, మన ఊరే కాబట్టి మనం బాగా గ్రాండ్గా జరుపుకోవాలి. ఓకే గాయస్, ఉంటా. అదే చిన్నలు పెద్దలు అంతా కలిసి బాగా గ్రాండ్గా చేస్తున్నారు. చాలా సూపర్ ఉంది వీడియో. ఇది రాత్రి మబ్బు. ఇప్పుడు దేవుని గుడికి వెళ్ళి అంతా ఎద్దులు తీసుకువెళ్ళి
కాయ కొట్టుకొని దేవుని మొక్కి వస్తారు అందరు. ఇంకా ఎద్దుల్ని మెరిపిస్తారు అన్నమాట, మెరిపిస్తారు. చాలా బాగుంటుంది వీడియో చూడండి అన్న. చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న గాయస్. ఇవే వైట్ ఎద్దులు వచ్చినాయి, ముందున్నా కదా అవి ఎద్దులు అనుకుంటా వచ్చినాయి. వీళ్ళవే వాళ్ళవి అనేది ఏం లేదన్న, అంతా మన ఊరివి ఎద్దులు, మన వాళ్ళు మన ఊరు కాబట్టి కలిసిమెలిసిగా గ్రాండ్గా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వీడియో సూపర్ ఉంది. ఇక్కడ దేవేంద్ర అన్న, ఇక్కడ చిట్టి ఎద్దులు పట్టుకున్నారు, ఫోటో దిగుతున్నారు. అదే సంతోషం కదా, ఎద్దులు ఎవరివైనా ఏమీ లేదు మనకి, కాకపోతే సంతోషం అనమాట. మన ఊర్లోన గ్రాండ్గా చేస్తారు. చాలా హైలైట్ ఉంటుంది అన్న ఎద్దుల పండుగ అంటే. మా ఊర్లో చిన్న ఊరైనా చాలా సంతోషంగా జరుపుకుంటారు పండుగ. చాలా సూపర్ ఉంది. చూసారా గాయస్, వావ్. అన్ని ఎద్దులకి పూలు తెచ్చి బాగా కట్టి గ్రాండ్గా చేస్తారు. దేవుని గుడికి పోయే చలకాల లేట్ అవుతుందేమో, చాలా టైం పట్టుకుంటుంది కావాలా. ఇంకా చాలా గుళ్ళు తిరగాలి కావాలి.